ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇట్లా ఇక్కడ 4 టైమ్స్ 4 చైన్స్ 3 టైమ్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ 6, తర్వాత మళ్ళీ ఇక్కడ 5 చైన్స్ 4 టైమ్స్ వేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ దీనికి సెకండ్ స్టెప్ స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా మళ్ళీ ఇక్కడ లాక్ వేసుకుంటున్నా అనమాట. ఇక్కడ లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు 4 చైన్స్ వేసుకుంటున్నా. 1 2 3 4 చైన్స్ ఎక్కడి దాకా వస్తాయి అక్కడ దాకా మళ్ళీ లాక్ వేసుకుంటున్నా. ఇక్కడ 4 చైన్స్లో లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ 4 చైన్స్ వేసుకుంటున్నా. 4 చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ 4 చైన్లో లాక్ వేసుకుంటున్నా. ఇట్లా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ 4 చైన్స్ లాక్ వేసుకున్న తర్వాత ఇక్కడ 2 చైన్స్ వేసుకోవాలి. 4 చైన్లో 2 చైన్స్ వేసుకొని ఇట్లా లాక్ వేసుకుంటున్నా. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా నీడిల్ మీద దారం చుట్టుకొని డబల్ క్రోషా వేసుకుంటున్నా అన్నమాట. డబల్ క్రోషా వేసుకోవాలి. ఇట్లా మళ్ళీ డబల్ క్రోషాని మొత్తం 11 డబల్ క్రోషాస్ వేసుకుంటున్నాను అనమాట. 6 చైన్స్కి 11 డబల్ క్రోషాస్ వేసుకుంటున్నా. ఇట్లా మొత్తం ఇదంతా డబల్ క్రోషానే వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. 10 అయిపోయినాయి అనమాట. ఇప్పుడు 11th వేసుకుంటున్నా లాస్ట్ది. ఇట్లా నీళ్ళ మీద దారం చుట్టుకొని ఇట్లా డబల్ క్రోషా వేసుకొని ఇది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా లాక్ వేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ సేమ్ స్టార్టింగ్ ఇట్లా 2 చైన్స్ వేసుకున్నాము. ఇక్కడ కూడా అట్లా 2 చైన్స్ వేసుకొని ఇక్కడ లాక్ వేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలి. 4 చైన్స్ వేసుకొని మళ్ళీ లాక్ వేసుకుంటున్నా. ఇక్కడ మళ్ళీ 4 చైన్స్లో మళ్ళీ 4 చైన్ లాక్, మళ్ళీ 4 చైన్ మళ్ళీ లాక్లో లాక్ వేసుకుంటున్నా. మళ్ళీ 2 చైన్స్ 4 చైన్లో 2 చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ నీడిల్ మీద దారం చుట్టుకొని ఈ 6 చైన్లో 11 టైమ్స్ డబుల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఇట్లా ఇదే విధంగా ఇట్లా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.